పంటలు భూమిపై తలుక్కున మెరిసింది. పుడమి లోగిలిలో శ్రమను ఆయుధంగా ధరించిన వాడు రైతన్న. రేయి పగులు నిద్ర మేల్కొని నిత్యం పరితపిస్తేనే బీడు మారిన పొలాలు పచ్చగా మారేది. భూమిని నిత్యం అన్నపూర్ణగా మార్చేది రైతన్న. చంటి పిల్లవలే మొక్కను నిత్యం కాపాడితేనే భావి పౌరులకు చక్కని పంటలను నిత్యం అందించింది. పరోపకార గుణంను కిరీటంలా ధరించిన వాడు రైతన్న. నిత్యం మట్టి సువాసనను ఆస్వాదిస్తేనే మధురానుభూతినిచ్చే పూలను మృదుగా పూయించేది. పుడవిని పూల పాన్పుగా మార్చువాడు రైతన్న. నిత్యం శాస్త్రవేత్తలా పరితపిస్తేనే వినూత్న పద్ధతిలో వ్యవసాయమును ముందుకు తీసుకెళ్లేది. ఫలమును నిత్యం పూజించువాడు రైతన్న. వరుణదేవుణ్ణి నిత్యం అలా ఆహ్వానిస్తేనే జలపాతాలు నిత్యం నీటితో నిండి ఉండేది. నిజమైన జలయాగం చేయవాడు రైతన్న. ధన్యవాదాలతో నిన్న